హైదరాబాద్ దద్దరిల్లనుంది. ప్రజాపాలన విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో హైదరాబాద్ వేదికగా భారీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సెక్రటేరియట్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. ఇదే రోజు దుండిగల్లో బీఆర్ఎస్ కూడా విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. దీనికి తోడు సోనియా గాంధీ జన్మదినం, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అభివృద్ధిపై కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తిచూపే ప్రతిపక్షాల ప్రసంగాలతో నేడు హైదరాబాద్ దద్దరిల్లనుంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈరోజు హైదరాబాద్ లో పలు కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఇటు ప్రజా విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు హైదరాబాద్ వేదికగా ఈ నెల 7న ప్రారంభమైనటువంటి ప్రజా విజయోత్సవాలు కూడా నేటితో ముగియనున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్ లో ప్రభుత్వం నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఈ కౌంటర్ గా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా డుండిగల్లో విగ్రహావిష్కరణ కూడా సిద్ధమయ్యారు. మరోవైపు ఈ రోజు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున జన్మదిన వేడుకలు సిద్ధం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు గాంధీ భవన్ వేదికగా ఈ రోజు ఉదయాన్నే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత రక్తదాన శిబిరం కూడా ఏర్పడడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా హాజరవుతున్నారు. ఇక మరోవైపు ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. శీతాకాల సమావేశాలు. మరి యొక్క సమావేశాలు కూడా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో అభివృద్ధిపై కాంగ్రెస్ తన వివరణ ఇచ్చుకోగా, మరోవైపు ఇటు వైఫల్యం ఎత్తు చూపేందుకు కూడా ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా సిద్ధమవుతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతా కూడా దద్దరిల్లుంది. మరి సాయంత్రం సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరిస్తారు. కాబట్టి మరి అందరి దృష్టి కూడా ఈ రోజు మొత్తం అంతా కూడా హైదరాబాద్ వైపే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ శీతాకాల సమావేశాల సందర్భంగా పలు సంఘాలు కూడా ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 గంటలు కూడా ప్రారంభం కానున్నాయి. మరి తొలి రోజు 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను కూడా సభలో ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితమే ఇటు అసెంబ్లీ ఎజెండాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి మేజర్ గా ఈ యొక్క 5 అసెంబ్లీ బిల్లుల్లో ప్రధానంగా తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు బిల్లు, సవరణ బిల్లు, అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లుతో పాటు ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్లు, ఇటు తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుతో పాటు ఇటు తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సభలో కూడా ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇటు ఎలక్ట్రిసిటీ ఫైనాన్స్ 9వ వార్షిక నివేదిక, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ సంబంధించి 7వ వార్షిక నివేదన కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో కూడా ప్రవేశపెట్టినారు. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక మరోవైపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రానికి ఇటు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆవిష్కరిస్తారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటికే సంవత్సరం పూర్తయింది. కాబట్టి మరోవైపు ఇటు అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి చర్చకు కూడా పెడతారు. అది మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూడా ఇటు ఎండగట్టేందుకు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికే మనం చూసాం నిన్న ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించి సమావేశం నిర్వహించారు. మరి యొక్క శీతాకాల సమావేశంలో మరి ప్రభుత్వాన్ని ఇరుగుడపెట్టడం కానీ ప్రభుత్వ వైఫల్యం ఎండగట్టాలని కూడా క్యాడర్ అంతా కూడా అంటే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందరు కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సంతాప తీర్మానం కూడా ప్రవేశపెడతారు. మరి సంతాప తీర్మానం తర్వాత మరి తొలి రోజు సభ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నాయి. ఇక మరి సాయంత్రానికి బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మరి ఈసారి శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలపై కూడా
అందులో చర్చిస్తారు. ప్రధానంగా చర్చించిన తర్వాత మరి ఈసారి శీతాకాల సమావేశాలు మరి 1 వీక్ ఉంటాయా లేకపోతే ఇంకా పొడిగిస్తారా? అలాగే సతీష్, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఎన్ని గంటలకు జరగనుంది ఏంటి? ఇతర పార్టీలు విపక్షాలకు చెందినటువంటి కీలక నేతలను కూడా ఆహ్వానించారు కదా, ఎవరెవరు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అఫీషియల్ గా? ఎస్, ఇప్పటి వరకైతే ఇటు ప్రభుత్వం అధికారికంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం కూడా పంపారు. ఇటు కిషన్ రెడ్డి, ఇతర నాయకులు అంటే ఇతర పార్టీ నేతలందరూ కూడా ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సంబంధించిన సెక్రటరీలు కూడా అందరు కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రావడం కూడా కష్టంగా అంటే రావడం అయితే తెలియట్లేదు. ఇంకా అధికారికంగా రావాల్సింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దుండిగల్లో కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా విగ్రహ ఆవిష్కరణ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మనందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా అటు వెళ్లే అవకాశం ఉంది. మరి సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి మరి ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా హాజరవుతారు. మరి బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు మరి కిషన్ రెడ్డి హాజరవుతారా లేదా, మరి బండి సంజయ్ గానీ మరి ఇతర ఎమ్మెల్యేలు గానీ ఎంపీలు గానీ హాజరవుతారా లేదా అని కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. మరి సాయంత్రం కూడా లేజర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం దాదాపు ఈ నెల 7 నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ప్రజా విజయోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మేజర్ గా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కోలాహలం కూడా నెలకొంది కాబట్టి మరి భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ రోజు December 9 ఒకవైపు సోనియా గాంధీ బర్త్డే ఒకవైపు ఉంటే మరోవైపు ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు కాబట్టి మరి ఇది కాంగ్రెస్ శ్రేణులకు మాత్రం కొంచెం ఉత్తేజాన్ని కలిగించే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ బర్త్డేను కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇటు గాంధీ భవన్ లో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకే భారీ కేక్ కటింగ్ కూడా చేస్తారు. మరి మాజీ ఎంపీ హనుమంతరావు ఆధ్వర్యంలో తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులంతా కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరవుతారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు మాత్రం హైదరాబాద్ లో మాత్రం మెయిన్ గా అన్ని కార్యక్రమాల నేపథ్యంలో హైదరాబాద్ అంతా కూడా దద్దరిల్లే అవకాశం ఉంది. ఒకవైపు శీతాకాల సమావేశాలు ఒకవైపు ఉంటే మరోవైపు సోనియా గాంధీ బర్త్డే, మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్ల నేపథ్యంలో మరి మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతవరకు అయితే ఆసక్తికర పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి శీతాకాల సమావేశాల్లో ఒకవైపు ప్రభుత్వం తన అభివృద్ధిపై మాట్లాడడం కూడా చర్చ కూడా దారిస్తుంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు కాబట్టి మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా రసవత్తంగా జరిగే అవకాశం ఉంది. వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.